దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహిమగల నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన వాక్యాన్ని మీరు నిత్యం ధ్యానిస్తూ విశ్వాస జీవితంలో బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చీకటి దినములలో బతుకుచున్నాం. దాని నుండి మనం ఎలా బయటపడాలి, దేవుని వెలుగుని మనం ఎలా పొందుకోవాలి, ఎలా బతికితే దేవుని వెలుగు మనకు అనుగ్రహింపబడుతుంది అన్న దాని మీద వాక్యం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఈ 570 మంది క్రీస్తు పరిచర్య కుటుంబానికి నేను చెప్పేది ఏంటి అని అంటే, దేవునికి మనం దగ్గర అవ్వాలి అని అంటే ఒక దారి ఉంటుంది ప్రియులారా. ఆ దారిని మనం తెలుసుకొని ఆయన కృపలో మనం నడవగలిగితేనే ఆయన వెలుగును మనం పొందుకుంటాం. ఆయన వెలుగులో మనం నడుస్తాం. ఆయన వెలుగును మనం చూడగలుగుతాం. ఫస్ట్ అంటే ఆయన వెలుగును చూడగలిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఉదయాన్నే లేచి మన జీవితాల్లో మనం కనీసం ఒక 24 చదివితే రోజుకు 24 గంటల లెక్కన ఒక వచనం వేసుకున్న 24 వచనాలు ఖచ్చితంగా చదవాలి పిల్లారా బైబిల్లో. ఈరోజు మనం అది చేస్తున్నామా లేదో దేవుని తెలియాలి, కానీ దాన్ని పక్కన పెడితే దేవుని నామాన్ని స్తుతించడం, దేవుని నామాన్ని ఆరాధించడం, వాక్యం బోధించడం కానీ వాక్యం వినయం కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన నామాన్ని మనం ఎలా పొందుకోవాలి, ఆయన వెలుగును మనం ఎలా చూడగలగాలి అన్న దాని మీద ఈరోజు మన అంశం అనుకోండి. ఆయన వెలుగు మన మీద ప్రకాశించబోతుంది. అయితే దాన్ని మనం ఎలా గ్రహించాలి అని కనుక మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నట్లయితే, దేవుడు మనకు ఒక దారి అనుగ్రహించుంటాడు పిల్లారా. బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు ఒక దారి అనుగ్రహించుంటాడు. ఆ దారిలోనే మనం నిత్యం వెళ్ళి ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలియనాటివి తెలుసుకొని, ఆ తెలుసుకున్నాటి ద్వారా ఏవైతే మనం తెలుసుకున్నామో వాటి ద్వారా మనం జ్ఞానం పొందుకొని వెళ్తే పర్వాలేదు. లేదు, దేవుని కార్యాలు అన్ని తెలిసి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటివి తప్పు, నేను బ్రతికేదే రైటు అని కనుక పోయినట్లయితే మనకు నాశనం అన్నది తప్పదు. అయితే దీన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎవరు లిఖించారు, అది ఎలాగనుంది అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను పిల్లారా. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథము ఉన్నట్లయితే దయచేసి తెరచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేవుని నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. ఈ వాక్యాన్ని మీ నిజంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎందుకు అని అంటే, ఆయన వెలుగు ఈరోజు మన జీవితాన్ని మార్చబోతుంది. దానికి మనం ఏం చేయాలి, ఎలాగో జీవిస్తే దేవుని వెలుగు మనల్ని ఆశీర్వదిస్తుంది, మనకు తోడుగా వస్తుంది అన్న దాని మీద మనం వాక్యం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుని కృప అన్నది ప్రతి ఒక్క మనిషికి తోడుగానే ఉంటది. అతను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, ఏ విధంగా తన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్న దాని మీద తన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, దేవుని మీద మనకున్న భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తాయి. బాగా వినండి. ఇప్పుడు ఒక మనిషి దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని మనసులో ఉంచుకొని, హృదయంలో ఉంచుకొని, దానికి అనుసంధానంగా జీవించగలిగితే ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. లేదు, దుష్ట కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుచుచున్న వాళ్ళకి వెలుగు ప్రకాశించదు అని ఖచ్చితంగా ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళ మీద ఆయన ఆశీర్వాదం అనేది తొలగిపోతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆదాము కాలం నుంచి ఉంది,
ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటది. అర్థం చేసుకొని జీవించడంలోనే క్రైస్తవ జీవితం ఆధారపడుతుంది ప్రియులారా. బాగా గమనించండి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని కనుక ఒక అన్యుడికి ఎత్తుకుపోయి కన్నా నువ్వు చెప్పావు అనుకో, ఇప్పుడు దేవుడు నిన్ను నీకేం చెప్పాడంటే నన్ను ప్రకటింప చేయండి, నన్ను ప్రకటించండి అని చెప్పాడు. ఒకరోజు మీ ఇంటికి వచ్చి నీకు కనబడి చెప్పాడు. నువ్వేం చేస్తావు? బైబిల్ ఎత్తుకునేసి పెన్ను పుస్తకం ఒకటి ఎత్తుకొని సపసప రాయడమో లేదంటే గుడికి వెళ్ళడమో చేయగలుగుతావు. దానికి మించి నువ్వేం చేయగలుగుతావు అన్నది నువ్వు ఆలోచించాలా. ఇప్పుడు బైబిల్ చదివితే జ్ఞానం ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. పుస్తకంలో రాసే జ్ఞానం ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది. ప్రార్థన చేసే విషయం ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. బయట ఒకటి తెలియదు కదా, బయట ఉండే వాళ్ళకి తెలియదు. నువ్వేం చేస్తావు, నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు, ఎందుకు నువ్వు యేసు ప్రభు వారిని అనుసరిస్తున్నావు, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించావు అని కనుక ఎవరైనా అడగగలిగితే నువ్వు సమాధానం ఏం చెప్తావు? ఆయన నా పాపం నుండి నన్ను విడిపించాడు కనుక, ఆయన నా రక్షకుడు కనుక, ఆయన నా దేవుడు, అందుకని ఆయన నేను అనుసరిస్తాను అని చెప్తారు. అంటే మోస్ట్లీ పీపుల్, అంటే ఎక్కువ మంది ఈ ఆన్సర్ ఇస్తారు. ఈ ఆన్సర్ కాకుండా ఏమి ఇవ్వగలం అని ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉంటే దాన్ని ఆలోచించాలి. యేసు ప్రభు వారు పాపాలను క్షమించే దాని కొరకే కాదు, యేసు ప్రభు వారు రక్షణ మనకు ఎల్లప్పుడూ రక్షించే దానికే కాదు, ఇంకా ఏం చేయడానికి యేసు ప్రభు వారు మన జీవితంలో ఉన్నాడు, ఏం చేస్తే వెలుగు అనుగ్రహిస్తాడు దాన్ని. అంటే ఇప్పుడు నువ్వు ఎట్ట బతుకుతావు అన్న దాని మీద ఉంటది. ఇప్పుడు నీ జీవితంలో నీకు ఎక్కువ శ్రమలు ఉన్నాయి అనుకో, అది పక్కన చూస్తే ఈ క్రైస్తవులు అంటారు మళ్ళీ వీళ్ళకి ఇన్ని శ్రమలు ఉన్నాయి, వీళ్ళు మళ్ళీ మాకు వచ్చి వాక్యం చెప్తారని అంటాడు. అది నీకేమనిపిస్తుంది? ఈ దేవుడు నాకు శ్రమలు పెట్టినందువల్లే కదా నన్ను నమ్మడం లేదు, ఈయన కానీ నాకు లగ్జూరియస్ లైఫ్ కంటే ఒక స్వేచ్ఛకరమైన లైఫ్ కానీ నాకు ఇచ్చేస్తే అవతల వాళ్ళు కూడా చూసి నన్ను నమ్మతారు కదా దేవుళ్ళలోకి వచ్చాను అని మీరు అనుకుండొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన భాషలో నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి దేవుని వాక్యంలో కనుక వెళ్ళి చెప్తే అర్థం కాదు, అంటే రెఫరెన్స్లు తీసి చెప్పామంటే అర్థం కాదు. కాబట్టి నేనేం ఎట్లా చెప్తున్నానంటే, మన భాషలో మనకు అర్థం అయితే చెప్తాను, అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. వాడికి అర్థం కాదు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఏమడుగుతావంటే, దేవుడా నాకు ఆస్తిపాస్తులు అంతస్తులు ఇవ్వు. అవతల ఉండేవారు నన్ను చూసి నమ్మితేనే, అంటే నేను ఎలా బతుకుతున్నాను, ఎంత గొప్పగా బతుకుతున్నాను చూస్తేనే వారికి నా మీద నమ్మకం కలుగుతుంది, వారు అప్పుడు నన్ను నమ్మి నిన్ను అనుసరిస్తాడు అని చాలా మంది చెప్తారు పిల్లారా. అంటే ఇది చాలా మంది కదా, అందరు చెప్పేది ఇదే. నన్ను అడిగితే 100% అది తప్పు. యేసు ప్రభు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావు, నీ జీవితంలో వెలుగు కలిగింది అని వాళ్ళకి తెలియాల. అంటే ఇప్పుడు జరిగేది మంచి నీకొక్కడే జరిగితే సరిపోదు, నీ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా జరగాల. నీ చుట్టూ ఉండే వాళ్ళకి జరగడం నీ ద్వారా కనుక జరిగిందంటే దేవుడికి ఇంకా ఎక్కువ సంతోషం. అర్థం చేసుకో బాగా. నేనేం చెప్తానంటే, ఒక మంచి నీకు జరిగింది, ఆ మంచిని నీ కోసం నీ దగ్గరే పెట్టుకోకుండా ఆ మంచిని ఇంకో నలుగురికి పంచావంటే దేవుడు ఇంకా సంతోషిస్తాడు. నా బిడ్డకి నేను చేస్తే, నా బిడ్డ కలిగిన దాంట్లో నా బిడ్డ ఇంకో నలుగురు సహాయం చేశాడని చెప్పి నీకు ఉన్న స్థాయిలో నిన్ను వస్తాడు. అంతేగాని ఎవరికో కనపరచాలని, ఎవరికో నీ దేవుణ్ణి, నిజమైన దేవుడిని ప్రతిబింబించాలనో లేదంటే ప్రకటించాలనో నువ్వు గొప్పవాళ్ళని మాత్రం చూడబాకు. చాలా మంది చేసేది ఇదే. ఇప్పుడు ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా ఏం జరుగుతాయంటే, క్రైస్తవ కుటుంబాల్లో గొప్పగా ఉంటే చూసి దేవుడు మారతాడు. తప్పది, చాలా తప్పు. నేనేం చెప్తున్నానంటే, డబ్బులకి ఆస్తుపాస్తులకి దేవుని కృపల ద్వారా మనకు అనుగ్రహింపు వాటిని మనం నీచమైన వాటికి వాడతా, వాటి ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని బయటికి చెప్పడం తప్పు. చాలా చాలా తప్పుగా ప్రకటిస్తున్నాం దేవుణ్ణి ఈరోజు మనం. నీకున్న ఆస్తిని చూసి కాదు నేను దేవుడు నమ్మి రావాల్సింది. నిజమైన దేవుడు, పాపాన్ని రక్షించే దేవుడు, రక్షించడానికి వచ్చిన దేవుడు, మన జీవితాల్లో వెలుగు అనుగ్రహించడానికి వచ్చిన దేవుడు అని నమ్మి వాళ్ళు నీ ఒక బతుకును చూసి, నేను ముందున్న ప్రీవియస్ వాక్యాల్లో కూడా అవే చెప్తా, నీ బోధన చూసో, నువ్వు చెప్పే వాక్యాన్ని చూసో, కంటత వాక్యాలను చూసో, లేదంటే నీ మనసులో ఉన్న దాన్ని చూసో ఎదుటోళ్ళు దేవుణ్ణి అంగీకరించరు. నీ బతుకుని చూసి అవతల వాళ్ళు మారుతారు. నువ్వు ఎట్ట బతుకుతావు క్రైస్తవ జీవితంలో అన్న దాని మీద ప్రతి ఒక్కటి డిపెండ్ అయి ఉంటుంది. అట్ట ప్రకటించడానికి ప్రయత్నించు నీ దేవుణ్ణి. అంతేగాని నువ్వు గొప్పవాడు అయ్యి క్రైస్తవులు అందరూ గొప్పవాళ్ళు, క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా అందరు గొప్పవాళ్ళు అవుతారని బయటికి దేవుని ప్రకటించదు. అది తప్పు ప్రకటన. అది తప్పుగా నువ్వు ప్రతిబింబిస్తున్నావు నీ దేవుణ్ణి.
దేవుడు ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వను, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును. ప్రతి ఒక్కడు ఆయన్ని అంగీకరించి, ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించి, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మా జీవితాల్లో కార్యం జరిగిస్తాడు అన్న ఒక భరోసా ఉంచుకొని గనక అడిగాడంటే ఖచ్చితంగా అది దేవుడు వారికి అనుగ్రహింపబడుతుంది. ఎవరికైనా, నీకొక్కటే కాదు. అంటే ఇప్పుడు నీకొక్కటే ఉంది, అవతల వాళ్ళకి లేదంటే వాళ్ళ మీద కృపాకాలం అయిపోయిందని చెప్పాకు. నువ్వు చెప్పొద్దు. చాలా మంది చెప్తారు ఇది. దేవుని మాటల్ని తప్పుగా ప్రకటించే ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా. గమనించండి ప్రియులారా, దుర్బోధలకి మీ చెవి ఒక్కొక్కటి. మీ చెవులు వాటి యందు వంచొద్దు అసలు. వాటి యందు మీ చెవులు ఉంచారంటే ఏమవుతుందంటే, ఆ దుర్బోధలకి మీ చెవులు అలవాటు పడి నిజం అన్నది మర్చిపోతుంది మీ హృదయం ఎప్పుడైతే నిజం అన్నదాన్ని నమ్మి జీవిస్తుందో, యేసు ప్రభువాన్ని స్వచ్ఛమైన రూపంలో ప్రకటించగలవు నువ్వు. ఇది తప్పు బోధ. ఇది అంటే క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటే గొప్పవాళ్ళు అవుతారు, క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటే మాకు కష్టాలు పోతాయి, క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటే మాకున్న శోధనలు పోతాయి, మాకు బాగా లేకుండా వచ్చింది తగ్గిపోతుందని చాలా తప్పది. ఆయన్ని ఎరిగి ఆయన్ని అంగీకరించిన ప్రతి వారు, ప్రతి కుటుంబం వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగించుకుంటాడు. అది నేను చెప్పేది. అంటే యేసు ప్రభువారు నిజంగా నా సొంత రక్షకుడు, ఈయన నా జీవితంలో నా కుటుంబంలో కార్యం జరిగిస్తాడు, నా బిడ్డకు బాగలేదు ఈయన నయం చేస్తాడు అని నమ్మకం ఉంచితేనే నీ కుటుంబంలో కార్యం జరుగుతుంది. నమ్మకం ఉంచకుండా నువ్వు ఎన్ని ప్రకటనలు చేసినా వేస్తే, ఎన్ని బోధలు విన్నా వేస్తే, ఆ బోధన నీ కుటుంబంలో చేయాలని ప్రయత్నించినా అవి విఫలం అవుతాయి. కాబట్టి మనం అందరం ఒక అవగాహన కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈరోజు నేను చెప్పేది అదే. వెలుగు కలిగింది, మీకు వెలుగు కలిగింది అని అంటే, ఇప్పుడు నేను ఈ వాక్యం ఏదో చెప్పానంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచును. చీకటిలో మనం అందరం నడుస్తున్నాం. చీకటిలో అంటే ఏ చీకటి? చీకటిలో అంటే దుర్బోధలు మనం వింటున్నాం. ఒక అంధకారపు మార్గంలో మనం నడుస్తున్నాం, దుర్బోధలు వింటున్నాం, అత్యాచారాలు, దుష్క్రియలు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ మనం వింటూ, ఇవన్నీ చూస్తూ మనం చీకట్లో నడుస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు వెలుగు అనుగ్రహింపాలనుకుంటున్నాడు. దానికి మనం సహకరించి జీవించాలి తప్ప, ఆయన మనకు చెప్పిన బోధని తప్పుగా మార్చేసి అవతల వాళ్ళకి చెప్పి, ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది, అక్కడికి వస్తే మంచి జరుగుతుంది, ఇక్కడికి వస్తే నీకు వెలుగు కలుగుతుంది అని చెప్పకూడదు. చాలా తప్పు అది. మరణ ఛాయ గల దేవుని నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుని నివాసుల మీద ఖచ్చితంగా ఆయన వెలుగు ప్రకాశింపబడుతుంది పిల్లారా. నమ్మకం వచ్చింది ఆయన మీద. మా జీవితాల్లో ఆయన కార్యం జరిగిస్తాడు, మా జీవితాల్లో ఆయన ఆశీర్వదిస్తాడు మమ్మల్ని, మేము వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన మాకు తోడొస్తాడు. నమ్మి మీ జీవితాల్లో వెలుగును ఆహ్వానించితేనే మీ జీవితాల్లో కార్యం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడు అవతల వాళ్ళు కూడా నమ్మాలంటే నిన్ను దేవుడు నమ్మాలి ఫస్ట్. నిన్ను దేవుడు నమ్మేటట్టుగా నువ్వేమైనా చేస్తే, నువ్వు నమ్మిన దేవుడు అవతల వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు. హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లారా. చీకటిలో, అంధకారంలో మనం బతుకుచూ ఉన్నాం. ఈరోజు దినాలు చాలా మోసకరమైన దినాల్లో మనం బతుకుచున్నాం ప్రియులారా. మోసకరమైన మనుషుల యొద్ద మనం బతుకుచూ ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజాన్ని ఎరిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆయనని అంగీకరించి ఆయన మన జీవితాల్లో కార్యం చేస్తాడు అని నమ్మండి. మోషేకు, అబ్రహాంకు తోడై ఉన్న దేవుడు నాటి కాలంలో ఎలా వాళ్ళందరికీ తోడై ఉన్నాడు, నేటికి నీకు తోడై ఉంటాడు. రేపు నీ బిడ్డలకి తోడై ఉండి నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. నమ్మకం ఉంచండి. మా జీవితాల్లో వెలుగు మాకు అనుగ్రహింపబడతాడు. మేము నడుచున్న చీకటి మార్గాల నుంచి ఆయన మమ్మల్ని బయటికి తేగలిగిన వాడు అని నమ్మి, ఆయన విశ్వసించి ఆయన మార్గంలో నడిచేదానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి. ముందు రోజుల్లో ప్రతిసారి నేను చెప్తూనే వస్తాను, పరిశుద్ధ గ్రంథం మనకు దొరుకుతుందో లేదో, వాటిలోనే వాక్యాలు మనకు గుర్తుంటాయో లేదో కూడా తెలియకుండా కొన్ని రోజులు వస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క అధ్యాయాన్ని, ప్రతి ఒక్క వచనాన్ని మన ఒక్క హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటి ద్వారా మనం నడిచి, వాటి ద్వారా మనం జ్ఞానం పొందుకొని, ప్రతి ఒక్క శ్రమ నుండి, ప్రతి ఒక్క కష్టం నుండి, వేదన నుండి, శోధన నుండి బయటికి పడేలాగా
ఆయన్ని ప్రకటించేలాగా, నిజాన్ని ప్రకటించేలాగా, ఆయనకి సాక్షులుగా బతికేదానికి ప్రయత్నం చేస్తూ, ఆయనకి పేరు తెచ్చుబడి కుటుంబాలుగా బతికేదానికి ప్రయత్నం చేస్తూ, ఆయన మీద మన ప్రతి ఒక్క భారం ఉంచి మన జీవితాల్లో దేనికి మనం భయపడకుండా ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించి ఆశీర్వించి కాపాడి బలపరచును గాక. మన కుటుంబాలన్నింటికి ఆయన తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనవాడు వన్ దేవా, నీకే వందనాలు స్తుతులు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యాలు చేయదేవా, ఆశ్చర్య కార్యాలు మహాదేవా, నీకే వందనాలు స్తుతులు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేనా ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, మా జీవితాల్లో వెలుగు ఎలా కలుగుతుంది, నిజం ద్వారా కలుగుతుంది నా తండ్రి. ఆ నిజాన్ని మాకు తెలిసేలాగా మా జ్ఞానం అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. మా ప్రతి కుటుంబాలు నీ మీద నమ్మకం ఉంచి నీవెవరో ఎరిగి నిన్ను నిజంగా ప్రకటించేదానికి ప్రయత్నం చేస్తూ ముందు కొనసాగిపోయేదానికి నీ శక్తిని, కృపని, సహాయాన్ని తోడుని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. నేను ఎన్నో కుటుంబాల్లో నా తండ్రి ఈరోజు కష్టనష్టపాయాలు, శోధనలు నిండి ఉండగా నా తండ్రి, అటువంటి ప్రతి కుటుంబానికి నీ తోడుని, సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. తల్లిదండ్రులను ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి, భార్యాభర్తలను ఆశీర్వదించండి, అన్నదమ్ములను ఆశీర్వదించండి, అక్క చెల్లెలను ఆశీర్వదించండి, బంధుమిత్రులని, స్నేహితుల్ని, శ్రేయాభిలాషుల్ని, బలహీనతల్లో ఉన్న వాళ్ళని, బలహీనంగా ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడే బలపరచండి నా తండ్రి. నీ శక్తిని అనుగ్రహించండి. ప్రతి కుటుంబానికి నీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ముందున్న రోజుల్లో నా తండ్రి, నీవు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించేదానికి, సహాయం చేసేదానికి నా తండ్రి నీవు మాకు ఉన్నావు అన్న ఒక నమ్మకంతో మేము ముందు కొనసాగిపోయేదానికి నా తండ్రి నీ శక్తిని మాకు అనుగ్రహించమని, నీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నా తండ్రి ఇంతలా ఆశీర్వదించినందుకు, 570 ఆత్మలను మా చేతిలో ఉంచి వాళ్ళని నడిపించమని మాకు ఆజ్ఞాపించినందుకు నీ స్తుతులు స్తుతురాలు చెల్లించుకుంటూ, వాళ్ళందరినీ నడిపేదానికి మంచి మార్గంలో మాకు శక్తిని దయచేయమని వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో ఎటువంటి దుర్బోధలు రావు నా తండ్రి. నేను అటువంటి దుర్బోధలు ఏవి రాకుండా నా తండ్రి ఇంతకాలం నీవు మాకు సహాయం చేస్తున్నందుకు నీ స్తుతులు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇక మీదట కూడా మాకు అందరికి తోడై ఉండమని నేను వేడుకుంటూ, కష్టంలో నష్టంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ఒంటరిగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డకి తోడి ఉండి కాచి కాపాడి బలపరచమని, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో ఎవరైతే వాళ్ళ ప్రార్థన అవసరతలు తెలుపుతున్నారో అవన్నీ కూడా నీ పాదాల చెంత పెట్టి ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటూ, అరగమచాటే ఉంటే దయచేయమని, అడక్క తప్పుగా అంటే నీ కృపలో మన్నించమని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహిమగల నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.